आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। मैं आपका दोस्त सैयद अफरोज। आइए देखते हैं कुछ खबरें। मणिपुर में फसादात पर काबू पाने में मरकजी हुकूमत नाकाम हो चुकी है। रुकने तेलंगाना कानून साज कौंसल कल्वाकुंटला कविता ने आज कौंसल में कबायली बहबूद पर एक बहस में हिस्सा लेते हुए ये बात बताई। उन्होंने दो टोक कहा कि बीजेपी वोटों की तकसीम करते हुए हुकूमत करने की कोशिश कर रही है। कविता ने कहा कि हमने मरकज़ से एसटी रिजर्वेशन को बढ़ाकर 10% करने की दरख्वास्त की है। रुकने कौंसल ने कहा कि कबायली लड़कियां कल्याण लक्ष्मी, केसीआर किट, आरोग्य लक्ष्मी जैसी स्कीमों से इस्तेफादा कर रही है। उन्होंने बताया कि कबायलियों के लिए कल्याण लक्ष्मी स्कीम के तहत 1336 करोड़ रुपये खर्च किए गए हैं। उन्होंने बताया कि 4,05,000 एकड़ पर ड्रेनेज लाइन्स का काम किया है। मावा नाटे मावा राज, हमारा తండా में हमारा రాజ్, మా జల్ జంగల్ జమీన్ మీద మా హక్కులు ఉండాలని చెప్పి పోరాటం చేసినటువంటి వాళ్ళే తప్పితే ఇతరులు ఏమన్నా మాకు కావాలని అడిగినటువంటి బిడ్డలు కాదు అధ్యక్ష. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని గుర్తించినారు. కాబట్టి తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి మర్యాద దక్కాలి, గౌరవం దక్కాలనేటటువంటి ఆలోచనతోని దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 3,146 ఎస్టీ హ్యాబిటేషన్స్ అన్నిటినీ కూడా సపరేట్గా గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ఏదైతే డికేడ్స్ తరబడి మూమెంట్ జరిగిందో, సెల్ఫ్ రూల్ ఉండాలి, మా రాజ్యం మాకు రావాలని మూమెంట్ జరిగిందో అది సఫలీకృతం మనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే మనం ఈ 3,146 ఎస్టీ హ్యాబిటేషన్స్ని సపరేట్ గ్రామ పంచాయతీస్ కింద చేసుకున్నామో దాంతో ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని రకాల వసతులు అవి ఆదివాసీలకు, ఆదివాసీ హ్యాబిటేషన్స్ని సపరేట్ గ్రామ పంచాయతీ కాకముందు కూడా అన్ని రకాల స్కీమ్స్ని అక్కడ మనము ఇస్తూ వచ్చినాం అధ్యక్ష. ఉదాహరణకు మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఎస్టీ పాపులేషన్లో చూసుకుంటే 1,57 మంది ఎస్టీ యువతులకు మనం కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమం ద్వారా 1,336 కోట్ల రూపాయలని ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 8,23,000 మంది రైతులకు మనం రైతు బంధు దాదాపుగా 9,253 కోట్లు ఇప్పటివరకు ఇచ్చుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన వాటితోని ఆ సంఖ్య కూడా మరో 50,000 పెరుగుతుంది అధ్యక్ష. అట్లానే ఆసరా పెన్షన్ మన ఎస్టీస్లో ఉండేటటువంటి వృద్ధులు, అమ్మలు, అవ్వలకు మనము 3,53,000 మందికి 4,500 కోట్ల రూపాయలు ఇప్పటివరకు పెన్షన్లు ఇచ్చుకున్నాం అధ్యక్ష. అట్లానే మన గిరిజన ఆదివాసీ ఆడబిడ్డలకు 2,28,000 మందికి కేసీఆర్ కిట్లను కూడా పంపిణీ చేసుకున్నాం అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చూసుకున్నట్టయితే అధ్యక్ష కంప్లీట్గా ట్రైబల్ రైట్స్ని హరిస్తూ ఉన్నాయి అధ్యక్ష. గ్రామ సభలకు తీర్మానం చేసే హక్కును కూడా కొత్త చట్టాల్లో వాళ్ళు సవరించేటటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష. ఫారెస్ట్ రైట్ని కంప్లీట్గా డైల్యూట్ చేస్తూ మైనింగ్ పర్మిషన్స్, మైన్స్ అండ్ మినరల్ యాక్ట్లో కంప్లీట్గా డైల్యూట్ చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. పెసా యాక్ట్ మీరు చూసినట్టయితే అధ్యక్ష వరస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పెసా యాక్ట్ అని నేను కాదు అధ్యక్ష, సిఏజీ రిపోర్ట్ కూడా ఇప్పుడు చెప్పింది బీజేపీ ప్రభుత్వం గురించి. సో వెరీ నామినల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పెసా యాక్ట్ అధ్యక్ష. ఓన్లీ మన రాష్ట్రంలో జరుగుతుంది తప్ప బయట రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అట్లానే ట్రైబల్ సబ్ ప్లాన్కి ఏదైతే డబ్బులు వస్తాయి అధ్యక్ష, యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ట్రైబల్ సబ్ ప్లాన్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇండిపెండెంట్ ఫండ్ ఉండదు అధ్యక్ష. కానీ ఆ పాపులేషన్ రేషియో దామాషా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ట్రైబల్ సబ్ ప్లాన్కి డబ్బులు రావట్లేదని అన్ని డిపార్ట్మెంట్స్, ట్రైబల్ డిపార్ట్మెంట్స్ కూడా రిపీటెడ్గా కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. అన్నిటికన్నా ఎక్కువ అధ్యక్ష చాలా దారుణం మొన్న మణిపూర్లో జరిగినటువంటి ఘటనను మనందరం చూసినాం అధ్యక్ష. చాలా బాధాకరం అధ్యక్ష. ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ అగేన్స్ట్ ద ట్రైబ్స్ ఆఫ్ దిస్ కంట్రీ అధ్యక్ష. చాలా దారుణం. ఒక ట్రైబ్కు ఇంకొక ట్రైబ్కు రెండింటికి కొట్లాట పెట్టించి మొత్తం యంత్రాంగం అంతా నిలబడి చూసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీన్ని మనందరం కూడా కండెమ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మనం ఎంతసేపు కలిసి పెరగాలి, అందరం కలిసి ఉండాలి, అన్ని జాతులు అందరం కూడా బాగుపడాలని మనం కోరుకుంటే విభజించి పాలించి ఓట్లు దండుకోవాలనేటటువంటి ప్రయత్నం ఇవాళ కేంద్రంలో మనకు కనబడతా ఉంది అధ్యక్ష. సో ఇన్ కంక్లూజన్ అధ్యక్ష, ఐ జస్ట్ వాంట్ టు సే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ రీతి డివైడ్ అండ్ కాంకర్ అన్నట్టుంటే అది బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టిన అధ్యక్ష, బీజేపీ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. బీఆర్ఎస్ మోటో మాత్రం యునైట్ అండ్ ప్రాస్పర్ అధ్యక్ష. సో ఇదే మోటోని ముందుకు తీసుకొని వెళ్తాం. सरकारी स्कूल के तलबा ने तेलंगाना कानून साज कौंसल का दौरा किया।
सरकारी स्कूलों के कई तलबा ने आज तेलंगाना कानून साज कौंसिल का दौरा किया। दुख्तर वज़ीर आला व रुकने कौंसिल कलवाकुंटला कविता और वानी देवी MLC ने इनका इस्तकबाल किया। कविता ने इन्हें कौंसिल के कामकाज के बारे में वाकफियत फराहम की। कौंसिल के चेयरमैन जी सुखेंदर रेड्डी ने तलबा से बातचीत की। इस मौके पर MLC कविता ने कहा कि जैसे जैसे तलबा कौंसिल के कामकाज को जानेंगे, अवामी खिदमत में इनकी दिलचस्पी में इजाफा होगा। बाद अज़ां चेयरमैन के चैम्बर में एक ग्रुप तस्वीर भी ली गई। तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए और हमें दीजिए इजाज़त।